అహోబిలం క్షేత్రంలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి 254 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని 8 మందిపై చర్యలు తీసుకున్నారు. అహోబిలంలో శనివారం తెల్లవారుజామున ఆళ్లగడ్డ పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించి 284 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని 8 మందిపై కేసు నమోదు చేశారు. అహోబిలంలో ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ సబ్ డివిజన్లోని సుమారు 50 మంది సబ్ డివిజన్ అధికారులు మరియు సిబ్బందితో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్లో మొత్తం 284 మద్యం బాటిళ్లను 8 మంది వ్యక్తుల వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు. అదనంగా ముఖ్య ప్రదేశాల్లో వాహనాల తనిఖీలు నిర్వహించారు. రౌడీ షీటర్లు, నేర చరిత్ర గలవారు మరియు అనుమానితుల ఇళ్లలో కూడా తనిఖీలు చేపట్టారు. డీఎస్పీ ప్రమోద్ మాట్లాడుతూ, అహోబిలం ఒక ప్రతిష్టాత్మక పుణ్యక్షేత్రం అని, ఇక్కడ అక్రమ మద్యం విక్రయాలు, నాటుసారా, రౌడీయిజం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు సహించబోమని తెలిపారు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లో ఆళ్లగడ్డ రూరల్ సీఐ బివి రమణ, సబ్ డివిజన్ పరిధిలోని ఎస్ఐలు, పోలీసులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఇల్లీగల్ యాక్టివిటీస్, అక్రమ మద్యం, గాంజా, నాటుసారా చేసే ఇల్లీగల్ స్థావరాలపైన ప్రత్యేకంగా నిఘా పెట్టి రైడ్ చేయటం జరిగింది. దీంట్లో మనకి సుమారుగా ఒక 8 మంది దగ్గర నుంచి ఒక 247 విస్కీ బాటిల్స్, 37 బియర్ బాటిల్స్, టోటల్ 284 లిక్కర్ బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. ఇది సుమారుగా ఒక 72 లీటర్స్ ఆఫ్ ఆల్కహాల్. ఇదే కాకుండా కార్డన్ అండ్ సెర్చ్లో భాగంగా వెహికల్ చెకింగ్, ఆల్ రౌడీ షీటర్స్, సస్పెక్ట్స్ వాళ్ళ హౌసెస్ కూడా మనం చెక్ చేయడం జరిగింది. ఆళ్లగడ్డ పోలీస్ తరఫు నుంచి మేము చెప్పేది ఒకటే, అహోబిలం అనేది మహాపుణ్యక్షేత్రం ఉన్న ఊరు. ఇక్కడ ఎవరైనా ఇల్లీగల్ యాక్టివిటీస్, గాంజా కానీ, నాటుసారా కానీ, అక్రమ మద్యం కానీ, రౌడీయిజం కానీ ఎవరైనా చేసినట్లయితే ఖచ్చితంగా మిమ్మల్ని వదిలే ప్రసక్తి అయితే లేదు. మీపైన కఠిన చర్యలు తీసుకుంటాము. అదే కాకుండా ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లో పాల్గొన్న సిఏ ఆళ్లగడ్డ రూరల్ అండ్ మా సబ్ ఇన్స్పెక్టర్స్, ఆళ్లగడ్డ సబ్ డివిజన్ సబ్ ఇన్స్పెక్టర్స్కి అండ్ మా సిబ్బందికి అందరికీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. థ్యాంక్ యూ. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.